ఢిల్లీలో కేసీ వేణుగోపాల్ తోటి సీఎం రేవంత్ భేటీ ముగిసింది. అరగంటకు పైగా ఇద్దరు చర్చించుకున్నారు. క్యాబినెట్ ఎక్స్పాన్షన్స్కి సంబంధించి ఇతరత్ర అంశాలకు సంబంధించి కేసీ వేణుగోపాల్ తోటి రేవంత్ సమావేశం జరిగింది. అయితే ఈ సమావేశం తర్వాత మరికొద్ది మంది కాంగ్రెస్ ముఖ్య నేతలతోటి కూడా రేవంత్ రెడ్డి ఇవాళ సమావేశం కాబోతున్నారు. రేపటి నుంచి మళ్ళీ అసెంబ్లీ సమావేశాలు ఉన్న నేపథ్యంలో ఈ రాత్రికి తిరిగి వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. నామినేటెడ్ పదవులకు సంబంధించిన అంశము, ఎమ్మెల్సీ ఎంపిక, కేబినెట్లో కొత్త వారికి స్థానంపై చర్చ సాగినట్టుగా తెలుస్తోంది. పార్టీ వ్యవహారాలపై వేణుగోపాల్ తోటి రేవంత్ చర్చించారు. అలాగే ఖర్గే, సోనియా, రాహుల్ని కలిసే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. పిఏసీ తీర్మాన కాపీని ఖర్గేకు అందజేయబోతున్నారు రేవంత్ రెడ్డి. ఢిల్లీ టూర్ తర్వాత ఈ నామినేటెడ్ పోస్టులపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. నిన్న గాంధీ భవన్లో పిఏసీ సమావేశం తర్వాత ఆయన ఢిల్లీ టూర్ ప్రాధాన్యం సంతరించుకుంది. కేబినెట్లో భర్తీ చేయాల్సిన మంత్రి పదవులపై హైకమాండ్ తోటి చర్చిస్తున్నారు. అలాగే ఎమ్మెల్సీ పదవుల కోసం ఆశావహుల లిస్టు కూడా తయారైంది. ఈ అంశంపై కూడా రేవంత్ తమ జాతీయ నాయకత్వంతో చర్చించి నిర్ణయం తీసుకునేందుకు కసరత్తు చేస్తున్నారు. వీటితో పాటే 90కి పైగా నామినేటెడ్ పదవుల్లో ఎవరెవరిని నియమించాలనే దానిపై ఢిల్లీ పెద్దలతో చర్చించి నిర్ణయం తీసుకునే పనిలో ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, ప్రైమ్ మినిస్టర్ని కూడా కలిసే అవకాశం ఉన్నట్టుగా చెప్పారు. ప్రైమ్ మినిస్టర్ అపాయింట్మెంట్కి సంబంధించి క్లారిటీ రాలేదా? అలాగే క్యాబినెట్లో ఇంకా కొన్ని మంత్రి పదవులు ఖాళీలు ఉన్నాయి. వాటి కూర్పుకు సంబంధించి స్పష్టత ఇవాళ వస్తుందని చెప్పేసి అనుకోవచ్చా? సత్య, సీఎం ఢిల్లీ పర్యటన నేపథ్యంలో ఈరోజు ఖచ్చితంగా ఒక క్లారిటీ వస్తుందని చెప్పి మార్నింగ్ నుంచి ఒక చర్చ అయితే జరిగింది. అయితే ఈరోజు ఆయన స్కెడ్యూల్ చూసుకుంటే మాత్రం కేవలం కేసీ వేణుగోపాల్తో మాత్రమే భేటీ అయ్యారు. దాని తర్వాత ఆయన అధికారిక భవనానికి వెళ్ళి అక్కడ ఈరోజు నైట్ జరగబోతున్నటువంటి కార్యక్రమానికి సంబంధించిన పరిశీలన జరిగినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఈరోజు ఆయన ఢిల్లీలో తన ఎంపీగా ఉన్నటువంటి భవనాన్ని ఖాళీ చేస్తున్నారు. అలాగే తన సహచర ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కలిసి ఈరోజు ముఖ్యమంత్రి అధికారిక భవనంలో ఈరోజు నైట్ ఒక పార్టీని కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఒక విందు భోజనాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు మాత్రమే పరిశీలించడం జరిగింది. అయితే ఇండియా కూటమికి సంబంధించినటువంటి మీటింగ్ ఒక పక్కన అవుతున్న నేపథ్యంలో ఆ మీటింగ్ కంప్లీట్ అయిన తర్వాత ముఖ్య నాయకుని కలిసే అవకాశం కనిపిస్తుంది. సోనియా గాంధీని కావచ్చు, అటు రాహుల్ గాంధీని కావచ్చు, మల్లికార్జున ఖర్గేని కూడా కలిసే అవకాశం కనిపిస్తుంది. మరి వాళ్ళతో కలిసిన తర్వాత ఈరోజు నైట్గా క్లారిటీ వస్తుందా, లేకపోతే రేపు కూడా ఆయన కార్యక్రమం కంటిన్యూ అవుతున్న మాత్రం ఇంకా వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. దానికి సంబంధించిన షెడ్యూల్ అయితే ఇంతవరకు రాలేదు. కానీ మనకు అంతున్న సమాచారం అయితే ఇంకా కూడా కొంత టైం పట్టే అవకాశం కనిపిస్తుంది. రేపు అటు అసెంబ్లీ కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన అక్కడే ఉంటారా, లేకపోతే ఈరోజు నైట్కి అన్ని కార్యక్రమాలు ఫినిష్ చేసుకొని ఇక్కడికి వస్తారా అనే దానిపైన మాత్రం క్లారిటీ రావాల్సింది. కానీ ఒకవేళ కలిస్తే మాత్రం ఖచ్చితంగా మంత్రివర్గ విషయాలకు సంబంధించి, నామినేటెడ్ పోస్టులకు సంబంధించిన దానిపైన మాత్రం ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సత్య. రైట్ అశోక్.